Hi, I am Jayaprakash. Today I am going to explain about the lesson The Medal. This is from Intermediate First Year English. Okay? The Medal. మెడల్ అంటే తెలుగులో పతకం అంటుంటాం. దిస్ స్టోరీ వాజ్ రిటన్ బై ద ఫేమస్ బెంగాల్ రైటర్ విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్. అంటే మెడల్ అనేటువంటి స్టోరీని రాసింది ఎవరంటే విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్. ఈయన బెంగాల్కి సంబంధించినటువంటి ఒక రైటర్. So, before I am going to explain about the story, I want to explain about the author. Vibhuti Bhushan Bandyopadhyay. He was born in the year 1894. అంటే 1894లో ఆయన జన్మించడం జరిగింది. అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 1950. అంటే 1950లో చనిపోయాడు అన్నట్టు. వాజ్ బార్న్ ఇన్ బెంగాల్. వేర్ హీ వాజ్ బార్న్? ఆయన బెంగాల్లో జన్మించిండు. హిస్ ఫాదర్ డైడ్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. ఈయన చిన్నగా ఉన్నప్పుడే చిన్నతనంలోనే తండ్రి అనిపోయిందట. ఈ స్పెంట్ ఈ చైల్డ్హుడ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఈతను అంటే విభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ చిన్న ఉన్నప్పుడే తండ్రి చనిపోవడం వలన ఆయన బాల్యం అంతా కూడా పేదరికంలో గడిచిందన్నట్టు. ఆయన బాల్యం ఎట్లాంటి పరిస్థితుల్లో గడిచిందంటే విపరీతమైన పేదరికంలో ఆయన బాల్యము జరిగింది. యెట్ హీ కంప్లీటెడ్ హిస్ బిఏ. అంతా పేదరికంలో ఉన్నా కూడా ఆయన కష్టపడి బిఏను పూర్తి చేసిండట. విత్ డిస్టింక్షన్, బిఏలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. అండ్ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. తర్వాత ఒక టీచర్గా వర్క్ చేసిండు ఆయన. ఈ రోట్ మెనీ షార్ట్ స్టోరీస్. ఆయన ఎన్నో చిన్న చిన్న కథలు రాసిండు. నవలలు కూడా రాశాడు. అండ్ ట్రావెల్ డైరీస్ అంటే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి విషయం కూడా రాసిండు. దట్ వన్ హిమ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఆయనకు అవి రాయడం వలన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ కూడా వచ్చినాయట. ఈజ్ బెస్ట్ నోన్ వర్క్ పథీర్ పాంచాలి. ఆయన రాసినటువంటి రచనలలో బాగా పేరుగాంచినటువంటిది ఏంటిది అంటే పథేర్ పాంచాలి అనేటువంటిది ఆయనకు బాగా పేరును తెచ్చిపెట్టిందట. వాజ్ మేడ్ ఇన్ టు ఏ ఫిలిం బై సత్యజిత్ రే. అంటే సత్యజిత్ రే అనే డైరెక్టర్ దాన్ని సినిమాగా కూడా తీసిండట. ఏంటిది అది సినిమా? పథేర్ పాంచాలి అనేటువంటిది. హీ రోట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఆయన రాసినటువంటి స్టోరీస్ కానీ నవలలు కానీ ఎలా ఉంటాయంటే సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి, ఎవరికైనా అర్థమవుతాయి. హిజ్ రైటింగ్స్ డిపిక్ట్ ద బ్యూటీ ఆఫ్ ద రూరల్ ల్యాండ్స్కేప్. అంటే మనం ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క కథలు కనుక చదివితే మనకు ఏం కనిపిస్తుందంటే ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సుందరమైన దృశ్యాలనే, అక్కడ ఉన్నటువంటి లొకేషన్ని వర్ణించేవాట. ఎమోషన్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్. అంటే సామాన్య మానవునికి ఉండేటువంటి సాధక బాధకాల గురించి రాసిండు. అండ్ ద హార్డ్షిప్స్ అంటే కష్టాల గురించి, పావర్టీ అంటే పేదరికం గురించి, హోప్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ రూరల్ బెంగాల్. అంటే బెంగాల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలను ఎక్కువ తీసుకుని రాయడం జరిగింది, ఎందుకంటే ఆయన బెంగాల్ కదా. కమింగ్ టు ద లెసన్. ఆల్మోస్ట్ 4 years హ్యావ్ పాస్డ్ సిన్స్ ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. అంటే 4 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన గురించి ఇక్కడ రచయిత మనకు చెప్తా ఉన్నాడు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఐ అంటే ఎవరు? ద నరేటర్. ద నరేటర్ అంటే ఎవరు? కథ చెప్పేవారు. ఎవరు? విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్. ఆయన ఒక్కొక్కసారి ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది ఒక డ్రీమ్. అంటే 4 సంవత్సరాల కిందట జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అది ఓ కళ అని ఫీల్ అయ్యేవాడట. బట్ దెన్ ఐ రియలైజ్ ఐ డిడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఇట్ వుడ్ బి రాంగ్ ఫర్ మీ టు డిస్మిస్ ఇట్ యాజ్ అన్ ఇల్యూషన్. కానీ ఆ సంఘటన తన జీవితంలో యథార్థంగా జరిగిందట. తన జీవితంలో జరిగినటువంటి ఆ యథార్థ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు అది ఒక ఇల్యూషన్, భ్రమలాగా, అది ఒక కళలాగా భావిస్తామంటే అనిపిస్తలేదట. ఎందుకంటే ఆయన లైఫ్లో జరిగింది కదా, అది ఒక కళ అని తీసేద్దామంటే అట్లా అనిపిస్తలేదు. ఎందుకు? ఆయన జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన అన్నాడు. ఐ హ్యావ్ లెడ్ ఏ మోస్ట్ ఆర్డినరీ లైఫ్, ద మనోటనస్ రొటీన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ స్కూల్ టీచర్. అంటే ఆయన ఒక టీచర్గా వర్క్ చేసేవాడట. ఆయన ఒక టీచర్ కాబట్టి టీచర్ అనేటువంటి ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది? ఆ ప్రొఫెషన్లో రెగ్యులర్గా ఒకే రకమైన టాస్క్ ఉంటుంది. అంటే టీచర్ అంటే ఏంటి? స్కూల్కి వెళ్ళడం, పాఠాలు చెప్పడం, తిరిగి ఇంటికి రావడం. అంటే ఇక్కడ రొటీన్ ఆర్డినరీ లైఫ్ అంటున్నాడు. అంటే ఆర్డినరీ లైఫ్, రొటీన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఆయన
లైఫ్లో ఎలాంటి మార్పు లేనటువంటి జీవితం. అంటే టీచింగ్లో ఏ మార్పు ఉంటుంది, ఏముంటుంది, చేంజెస్ ఉంటాయా, ఉండవు. కాబట్టి ఆయన ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ టీచింగ్లో ఎలాంటి మార్పు లేకుండా ఉండేటువంటి ప్రొఫెషన్ అట. దట్ డే వైల్ ఐ వాజ్ టీచింగ్ క్లాస్ 4, ఆయన గుర్తు చేసుకుంటున్నాడు ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన. ఎప్పుడు 4 years బ్యాక్ జరిగింది కదా. సో అది గుర్తు చేసుకుంటున్నాం అంటున్నాడు. ఏంటిది? దట్ డే, ఆ రోజు, వైల్ ఐ వాజ్ టీచింగ్ క్లాస్ 4, నేను 4వ తరగతికి పాఠాలు చెప్తున్నా. క్లాస్ 4 అంటే 4th క్లాస్ అన్నట్టు. ఐ నోటీస్డ్ కమాఖ్య స్ట్రగ్లింగ్ టు స్నాచ్ సంథింగ్ ఫ్రమ్ సుధీర్ హ్యాండ్. అంటే 4th క్లాస్కి పాఠాలు చెప్తున్న సమయంలో ఒక చిన్న స్ట్రగుల్ చూసిండట. కమాఖ్య అనే అబ్బాయి కమాఖ్య అనేటువంటి ఒక అబ్బాయి సుధీర్ దగ్గర నుండి ఏదో స్నాచ్ అంటే లాగుతూ ఉన్నాడట. సుధీర్ చేతిలో ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును లాగుతున్నాడట. అప్పుడు టీచర్ చూసిండు. వెన్ ఐ స్కోల్డెడ్ హిమ్, కమాఖ్య సెడ్ దట్ హీ మియర్లీ వాంటెడ్ టు లుక్ ఎట్ ద మెడల్ సుధీర్ సెడ్. అప్పుడు టీచర్ ఏం చేసిండు? కమాఖ్యను పిలిచి కోపానికి వచ్చిండట. స్కోల్డెడ్ అంటే తిట్టిండు. ఎందుకలా అతని చేతి నుండి లాగుతున్నావు అని అంటే, అప్పుడు కమాఖ్య ఏమన్నాట? సెడ్ దట్ హీ మియర్లీ వాంటెడ్ టు లుక్ ఎట్ ద మెడల్ సుధీర్ హ్యాడ్. అంటే సార్తో అన్నట్టు, సార్, సుధీర్ చేతిలో ఒక వస్తువు ఉన్నది, అది ఏంటిదంటే ఒక మెడల్. ఆ మెడల్ నేను చూద్దామని చెప్పేసి లాగుతున్నా, ఇస్తలేడు అని అన్నట. ఐ ప్రిజ్యూమ్డ్ ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ మెడల్ విచ్ సుధీర్ హ్యాడ్ వన్ ఇన్ హిజ్ లొకాలిటీ. అంటే సుధీర్ చేతిలో ఉన్నటువంటి ఆ మెడల్ను చూసి టీచర్ అనుకున్నాడట, బహుశా అది ఒక ఆర్డినరీ మెడల్, సామాన్యమైనటువంటి మెడల్గా భావించిండట. ఐ గేవ్ ద బాయ్ ఏ లాంగ్ లెక్చర్ ఆన్ ఫ్రెండ్షిప్. అప్పుడు ఈయన అంటే టీచరు ఆ అబ్బాయికి ఒక స్పీచ్ ఇచ్చిండట. లాంగ్ లెక్చర్ అంటే ఒక పెద్ద స్పీచ్ ఇచ్చిండట. ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉండాలి, గొడవ పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి, ఒకరికొకరు షేర్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పిండట. ఐ ఆస్క్డ్ సుధీర్ టు బ్రింగ్ ద మెడల్ టు మీ. అప్పుడు టీచర్ అన్నాడట, సుధీర్ ఇట్రా అన్నాడు అని, ఆ మెడల్ తీసుకురా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఆ మెడల్ చూద్దామని చెప్పేసి. సో అప్పుడు సుధీర్ దగ్గరికి వచ్చిండు. ఇట్ వాజ్ ఎ బిగ్ ఓల్డ్ ఇంట్రిగేట్లీ ఎంగ్రేవ్డ్ వన్. అంటే అది ఒక పెద్దగా రౌండ్గా ఉన్నటువంటి ఒక మెటల్ డిస్క్ అట. ఓకే, మెడల్ అంటే పథకం అంటగా. వన్ సైడ్, ఆ రౌండెడ్ మెటల్ డిస్క్కు వన్ సైడ్ ఎట్లా ఉందంటే, దేర్ వాజ్ అన్ ఇంప్రింట్, ఒక ఇమేజ్ ప్రింట్ చేసి ఉందట. ఇప్పుడు మనకు ఒక కాయిన్కి గాంధీజీ బొమ్మ ఉన్నట్టుగా ఆ మెడల్కు వన్ సైడ్ ఒక ఇంప్రింట్ అంటే ఒక బొమ్మ ఉందట ప్రింట్ చేసి. ఎవరి బొమ్మ అంటే ఆ క్వీన్ విక్టోరియా ఇన్ హర్ యూత్. అంటే ఇంగ్లాండ్లోని క్వీన్ విక్టోరియా రాణి యొక్క బొమ్మ. యుక్త వయసులో క్వీన్ విక్టోరియా రాణి యుక్త వయసులో ఉన్నప్పటి ఫోటోను ఆ పథకానికి వన్ సైడ్ ప్రింట్ చేసి ఉందట. ఆన్ ద అదర్ సైడ్, ఆ పథకానికి మరొక వైపు ఏముందంటే, వాజ్ ఇన్స్క్రైబ్డ్ సర్జెంట్ ఎస్బి పాకిన్స్ 6th డ్రాగన్ గోడ్స్ 1854 అనే అడ్రస్ ఉందట. అడ్రస్ ఏంటి? సర్జెంట్ ఎస్బి పార్కిన్స్ 6th డ్రాగన్ గోడ్స్ 1854 అని ఇలా అడ్రస్ ఇంకో సైడ్ ఉందన్నట్టు. హౌ హ్యాడ్ సుధీర్ గాట్ దిస్ మెడల్? ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇట్ బిలాంగ్ టు హిస్ గ్రాండ్ ఫాదర్. అప్పుడు సుధీర్ని అడిగినాడ టీచర్, అవునా ఈ మెడల్ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే, సుధీర్ చెప్పిండట, సార్ మా తాతయ్య నాకు ఇచ్చిండు అన్నట. ఆయన ఇంగ్లీష్ మ్యాన్ హ్యాడ్ గివెన్ ఇట్ టు హిమ్. మరి వాళ్ళ తాతయ్యకి ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, వాళ్ళ తాతయ్యకు ఒక ఇంగ్లీష్ మ్యాన్ అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక ఆంగ్లేయుడు గిఫ్ట్ లాగా ఇచ్చిండట. సో మా తాతయ్యకు ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఇచ్చిండు అని సార్ చెప్పిండు. ఇఫ్ యూ వర్ అలివ్ టుడే యూ వుడ్ బి అట్లీస్ట్ 106. అంటే ఆ ఇంగ్లీష్ మ్యాన్ ఒకవేళ ఇప్పుడు కనుక బ్రతికి ఉంటే అతని వయసు 106 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఆయన లేడు అని అర్థం. ఇట్ వాజ్ ఏ సాటర్డే అండ్ ఐ హ్యాడ్ డిసైడ్ టు గో టు మై విలేజ్ ఫర్ ద వీకెండ్. అప్పుడు టీచర్ అంటున్నాడు, అది యాక్చువల్గా సాటర్డేనట, శనివారము. సో అప్పుడు టీచరు అంటే ఇక్కడ ఎవరు టీచర్ డిసైడ్ చేసుకున్నాట వాళ్ళ సొంత ఊరికి వెళ్దామని. ఎందుకంటే ఆయన టీచింగ్ ఒక ప్లేస్లో, పోస్ట్ అనేది ఒక ఊర్లో పోస్టింగ్ వచ్చింది, అక్కడ టీచ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఈ వీకెండ్ సాటర్డే ఆయన సొంత ఊరికి వెళ్తాడు అన్నట్టు. I thought I would take the medal along to show it to Jeta Moshai, one of the village elders. అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళేటప్పుడు ఈయన ఏమనుకున్నాడట,
ఈ మెడల్ తీసుకెళ్తాం. ఈ సుధీర్ దగ్గర నుండి మెడల్ తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి జేతామోషేకి చూపించాలనుకున్నాడట. మరి జేతామోషే ఎవరు అంటే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళలో ఆయన ఒకడు. అంటే ఇప్పుడు ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఊరికి పెద్ద ఆయన. అట్లా పంచాయతీ చేసేటువంటి ఊరి పెద్దలలో ఈయన ఒకడట. ఆయనకు చూపిస్తాం మరి మెడల్, దీని గురించి తెలుసుకుందామని అనుకున్నాడట. ఎవరు? టీచర్. ఐ వుడ్ రిటర్న్ ద మెడల్ ఆన్ మండే. తర్వాత ఏమన్నాడట, ఈ మెడల్ నీకు మండే ఇస్తా, ఇప్పుడు నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఓకే. వెన్ ద ట్రైన్ రీచ్డ్ మై విలేజ్. సో ఆయన ట్రైన్ ఎక్కిండు, ట్రైన్లో వాళ్ళ సొంత ఊరికి బయలుదేరిండు. ఎవరు? టీచర్. సో వాళ్ళ సొంత ఊరికి బయలుదేరేసరికి ఇట్ వాజ్ 5:30 అండ్ బై ద టైమ్ ఐ వాక్డ్ ద 2 miles హోమ్ ఇట్ వాజ్ డార్క్. అంటే ఆయన వాళ్ళ సొంత ఊరికి బయలుదేరిండు. వాళ్ళ సొంత ఊరికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది, దిగి అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అక్కడి నుండి 2 miles నడుచుకుంటూ వెళ్ళాలన్నట. సో 2 miles నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ డార్క్, చీకటి అయిపోయింది, ఈవినింగ్. నో వన్ లివ్డ్ ఇన్ మై విలేజ్ హోమ్. అంటే ఆయన సొంత ఊళ్ళో ఉన్నటువంటి ఇంట్లో ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఈయన ఎక్కడైతే టీచింగ్ చేస్తున్నాడో అక్కడ ఇలా ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సొంత ఊళ్ళో ఉన్నటువంటి ఆయన సొంత ఇంట్లో ఎవరు ఉండలేరు. అన్ ఓల్డ్ ఉమన్ ఫ్రమ్ ద నైబర్హుడ్ కేమ్ అండ్ కుక్డ్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వెంట్ దేర్. అంటే ఎప్పుడైనా సరే ఈ టీచరు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఈయనకు వంట చేయడానికి ఎక్కడనే ఒక ఓల్డ్ ఉమన్ అంటే ఒక ముసలావిడ ఉండేదట. సో ఈయన రాగానే ఆయన ఇంటికి వచ్చి వంట చేసి పెట్టేదట. షీ టోల్డ్ మీ దట్ వృందావన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హ్యాడ్ ఆల్సో కమ్ టు స్పెండ్ ఏ ఫోర్ట్నైట్ దేర్. అప్పుడు ఆ ముసలావిడ టీచర్తో ఏమన్నదంటే, మీ ఫ్రెండ్ బృందావన్ కూడా ఇక్కడికి వచ్చిండు, నీ చిన్ననాటి బాల్యమిత్రుడు బృందావన్ కూడా ఇక్కడికి వచ్చిండు, ఆయన ఇక్కడ ఒక ఫోర్ట్నైట్ ఉంటాడట. ఫోర్ట్నైట్ అంటే 15 days పీరియడ్, 15 రోజుల కాలాన్ని ఫోర్ట్నైట్ అంటారు. కాబట్టి మీ ఫ్రెండ్ ఇక్కడ ఒక 15 రోజులు ఉంటాడట అని ఆ ముసలామె టీచర్తో అన్నది. ఐ వాజ్ వెరీ ప్లీజ్ టు హియర్ దిస్. అంటే ఐ అంటే ఎవరు ఇక్కడ? నరేటర్ అంటే రచయిత. సో ఇక్కడ విభూతిభూషణ్ బందోపాధ్యాయ ఎవరంటే ఆయన రచయిత కదా. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. ఎందుకంటే ఆయన చిన్ననాటి క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది కదా. అండ్ ఐ డిసైడ్ టు విజిట్ హిమ్ ఇమీడియట్లీ. సో అప్పుడే టీచర్ నిర్ణయించుకున్నాడట, నేను తొందరగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాలి అని. ఐ థాట్ ఐ వుడ్ షో హిమ్ ద మెడల్ టు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా దగ్గర ఉన్న ఈ మెడల్ని కూడా చూపించాలి అనుకున్నాడట. బృందావన్స్ హౌస్ వాజ్ అక్రాస్ ద రివర్. అంటే బృందావన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే రివర్ దాటిపోవాలి. అంటే రివర్కు ఈ టీచర్ వాళ్ళ ఇంటికి బృందావన్ వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ పైన బ్రిడ్జ్ ఉంటుంది. సో రివర్ దాటిపోతే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వస్తుంది. యాజ్ ఐ వాక్డ్ అలాంగ్ ద బ్రిడ్జ్ ఐ నోటీస్డ్ దట్ ద రివర్ వాజ్ ఇన్ ఫ్లడ్. ఇక ఆయన ఇక్కడికి బయలుదేరిండంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరిండు. ఎవరు? టీచర్. ఎందుకంటే ఆయన తన ఫ్రెండ్ని కలవాలనుకున్నాడు కదా. సో అలా నడుచుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినట. బ్రిడ్జ్ దగ్గరికి రాగానే అప్పుడు ఏమైంది? రివర్ వాజ్ ఇన్ ఫ్లడ్. అంటే రివరు బాగా ఫ్లో అవుతుంది. అంటే బ్రిడ్జ్ కింద నదీ ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తుంది. ఐ స్టూడ్ దేర్. అంటే రచయిత ఎక్కడ? బ్రిడ్జ్ పైన నిలబడ్డాడు. వాచింగ్ ద రివర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఆ రివర్ను చాలాసేపు చూస్తూ ఉన్నాడు. అబ్బా ఎంత వేగంగా ప్రవహిస్తుంది. ఇట్ వాజ్ గ్రోయింగ్ డార్క్. ఇంకా చీకటి అవుతోంది. ద బ్యాట్స్ వర్ ఫ్లాపింగ్ అరౌండ్. అప్పుడు గబ్బీరాలు తిరుగుతూ ఉన్నాయట. ఈవినింగ్ తిరుగుతూ ఉంటాయి కదా. నాట్ ఏ సోల్ వాజ్ ఇన్ సైట్. అంటే అక్కడ ఎలాంటి ఆత్మ లేదు, అంటే ఎవరు లేరు అన్నట్టు. ఇక్కడ సోల్ అంటే ఇక్కడ మనిషికి సోల్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరు లేరట అక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఆల్ ఆఫ్ ఏ సడన్ దెర్ వాజ్ ఎ స్ట్రాంగ్ కంపల్షన్ విత్ ఇన్ మీ. అంటే అనుకోకుండా సడన్గా ఏమైందో ఏమో ఆయన బాడీలోకి ఏదో ఎంటర్ అయినట్టు అనిపించిందట. మనం సినిమా చూస్తుంటాం, మనిషి శరీరంలోకి ఆత్మ ఎంటర్ అయినట్టుగా అతని శరీరంలోకి ఏదో ఎంటర్ అయినట్టుగా అనిపించిందట. ఏ డిజైర్ టు జంప్ ఇన్ టు ద రివర్. ఏమనిపించిందట అంటే అతని బాడీలోకి ఎంటర్ అయినటువంటి ఏదో ఒకటి అతన్ని రివర్లో దూకాన్ని ఫోర్స్ చేస్తుందట. యాజ్ ఏ స్టేడ్ ఎట్ ద స్విర్లింగ్ సర్జింగ్ వాటర్ ద ఫీలింగ్ గ్రూ స్ట్రాంగర్.
అలా రివర్ని చూస్తుంటే రివర్ ఎట్లా అవుతూ ఉంది, చాలా వేగంగా స్విర్లింగ్ సర్చింగ్ వాటర్, అంటే నురుగలుగా ఫ్లో అవుతూ ఉంది వాటర్. అంటే రివర్ ఫ్లడ్ వచ్చింది అంటే స్టార్టింగ్లో నురుగలు వస్తుంటాయి కదా, అలాగే ఆ రివర్ నురుగుతో చాలా వేగంగా ఫ్లో అవుతుంది. దాన్ని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది, అందులో దూకాలనే ఫీలింగ్ కూడా వచ్చిందట. ఐ డోంట్ నో హౌ టు స్విమ్. మరి ఇక్కడ నాకు స్విమ్మింగ్ చేయడం రాదు అంటున్నాడు. అంటే టీచర్కు స్విమ్మింగ్ చేయడం రాదట. ఇఫ్ ఐ జంప్డ్ ఇన్ ఇట్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ మీ. అంటే ఒకవేళ నేనే కనుక ఆ రివర్లో దూకితే అది నాకు చివరి రోజు అన్నట్టు. అంటే రచయితకు ఈత రాదు, ఒకవేళ ఆయన దుంకిండనుకో అదే అతనికి చివరి రోజు, అంటే చనిపోతాడు అన్నట్టు. మై లెగ్స్ వర్ హెవీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు మూవ్. అంటే అతని కాళ్ళు బరువెక్కిపోయినాయట, కాళ్ళు బాగా బరువెక్కిపోయినాయట. కాళ్ళు తీద్దామంటే తీయస్తలేదట, భూమికి అతుకపోయినట్టుగా అంత అనీజీ అయిపోయిందట. యాజ్ ఐ వాక్డ్ టువార్డ్స్ బృందావన్స్ హౌస్ ద అర్జ్ లెఫ్ట్ మీ. తర్వాత ఏం చేసిందట, మళ్ళీ నడుచుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ బృందావనం వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. వెళ్ళేసరికి ఆ ఆలోచన అనేది వెళ్ళిపోయింది. ఏ ఆలోచన, దూకాలి నీళ్ళలో అనేటువంటి ఆలోచన వెళ్ళిపోయింది. ఐ వాజ్ పజిల్డ్. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయిందట. నాకు అట్లా ఎందుకు అనిపించింది బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు దూకాలని. వై హ్యాడ్ ది స్ట్రేంజ్ డిజైర్ కమ్ అపాన్ మీ. నాకు బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు రివర్లో దూకాలనేటువంటి ఒక వింత ఆలోచన ఎందుకు వచ్చింది నాకు మైండ్కు అని అనుకుంటా ఉన్నాడు. ఈజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ స్మోక్డ్ క్వైట్ ఎ ఫ్యూ సిగరెట్స్ ఆన్ ద ట్రైన్. అంటే ట్రైన్లో కొన్ని సిగరెట్లు తాగినా కదా, దాని ప్రభావం వలన అట్లా అనిపించిందా. బికాస్ ఐ హ్యాడ్ టూ మెనీ కప్స్ ఆఫ్ టీ. అలాగే టీ కూడా బాగా తాగినా కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా. ఐ థాట్ యాజ్ ఐ ఇంక్రీజ్డ్ మై పేస్. సరే అలా అనుకుంటూ ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వృందావన్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్. చివరికి వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వీళ్ళ ఫ్రెండ్ బృందావన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన్ని కలవడం జరిగింది కాబట్టి, మళ్ళీ చిన్నప్పటి బాల్యమిత్రుడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. సిన్స్ ఇట్ వాజ్ ఏ హాట్ ఈవినింగ్. ఆ రోజు ఈవినింగ్ ఎట్లా ఉందంటే ఉక్కపోతగా ఉంది, వేడిగా ఉంది. ఈ సజెస్టెడ్ దట్ వీ షుడ్ గో అప్ టు ద టెరేస్ అండ్ కమ్ డౌన్ స్టేర్స్ ఓన్లీ వెన్ ద డిన్నర్ వాజ్ రెడీ. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ అన్నాడట, ఇంట్లో అంతా ఉక్కపోతగా ఉంది, టెరేస్ అంటే బంగ్లా మీదకి వెళ్దాం, అక్కడ చల్లగా ఉంటుంది, సో టెరేస్ పైకి వెళ్దాం. సో డిన్నర్ రెడీ అయ్యగానే మమ్మీ డిన్నర్ రెడీ అయ్యగానే మళ్ళీ డౌన్ స్టేర్ కిందికి వద్దామని చెప్పేసి అన్నాడట. దెర్ వాజ్ జస్ట్ వన్ రూమ్ ఆన్ ద టెరేస్ పైన ఒకే ఒక రూమ్ ఉందట. వీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. అంటే వీ అంటే ఇక్కడ ఎవరు, టీచర్ వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ ఇద్దరు కూడా ఆ టెర్రస్ పైన ఉన్నటువంటి ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యారు. వెన్ అగైన్ ద స్ట్రేంజ్ రెస్ట్లెస్ గ్రిప్డ్ మీ. ఐ ఆస్క్డ్ బృందావన్ టు గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అప్పుడు టీచర్ అడిగిండట ఎవరిని, బృందావన్ని, నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వవా, నాకు దాహం వేస్తుంది అని అన్నట. అప్పుడు వెన్ హీ వెంట్ డౌన్ స్టేర్స్ ఐ బిగాన్ టు పేస్ ద టెరేస్. అప్పుడు నీళ్ళ కోసము వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ కిందికి వెళ్ళినట. వెళ్ళగానే అప్పుడు టీచర్ ఏం చేసిండట, టెరెస్ అంటే ఆ రూమ్ నుండి బయటకు వచ్చిండు. ఇట్ వాజ్ క్వైట్ డార్క్. ఈవినింగ్ కాబట్టి చీకటి అయిపోయింది. మై ఫీట్ టర్న్ టువార్డ్స్ ద ఎడ్జ్ ఆఫ్ ద టెరేస్. అతని పాదాలు ఎక్కడికి వెళ్ళినాయంటే టెరేస్కి ఎడ్జ్ భాగానికి వెళ్ళినాయట. ఐ లీన్డ్ దేర్ ఓవర్ ద పారాపెట్. ఆయన దేనికి ఒరిగిండట అంటే తన యొక్క వీపును పారాపెట్ అంటే పిట్ట గోడ కానిచ్చిండట. బిల్డింగ్ పైన చిన్న గోడ ఉంటుంది, దాన్నే పారాపెట్ వాల్ అంటాం, పిట్ట గోడ అంటాం, దానికి ఒరిగిండట. గో ఆన్ జంప్. అలా ఒరగానే మళ్ళీ అతనికి ఏదో ఒక దయ్యం పట్టినట్టుగా, అతనిలో ఏదో ఆత్మ ఆవహించినట్టుగా ఒక స్ట్రేంజ్ డిజైర్ అతన్ని ఫోర్స్ చేస్తూ ఉందట. ఏమని, జంప్, బిల్డింగ్ మీదకి వెళ్ళి దూగా అని ఫోర్స్ చేస్తూ ఉంది. ఏదో ఆత్మ అతనిలో ఎంటర్ అయ్యి ఉండట్టుగా. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ థింకింగ్ ఇట్ వాజ్ అన్కంట్రోలబుల్. ఆయన అలా ఆలోచిస్తున్నప్పుడు అది అదుపు తప్పిపోయింది. దూకాని ఏదో అతన్ని ఫోర్స్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కమ్ ఆన్ లెట్స్ గో ఇన్, మై మదర్ ఈజ్ సెండింగ్ టీ ఫర్ అస్. బృందావన్స్ వాయిస్ బ్రోక్ ఇన్ టు సైలెన్స్. అప్పుడే ఆయనను ఫోర్స్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ వచ్చినట. కమాన్ లెట్స్ ఇన్, లోపలికి వెళ్దాంపా, అమ్మ టీ తీసుకొస్తుంది అని అన్నాడట. అప్పుడు సైలెన్స్ అనేది బ్రోక్ అయిపోయింది.
వై ఆర్ యూ స్టాండింగ్ సో క్లోజ్ టు ద పారాపెట్ వాల్. అప్పుడు టీచర్ను వాళ్ళ ఫ్రెండ్ బృందావన్ అడిగిందట, ఈ పారాపెట్ వాల్ దగ్గర ఎందుకు నువ్వు ఒరిగినవు, దగ్గరగా ఉన్నావు అని టీచర్ని అడిగిందట. ఈ ఆస్క్డ్ మీ సమ్ వాట్ సర్ప్రైజ్డ్, ఐ డిడ్ నాట్ రిప్లై. ఆశ్చర్యంగా అడిగిందట బృందావన్, అరే ఇక పారాపెట్కి వెళ్ళి పిట్టగోడకు ఎందుకు ఒరిగిన నువ్వు అంటే ఐ డిడ్ నాట్ రిప్లై అంటే తిరిగి సమాధానం ఇవ్వలేదట. వీ వెంట్ ఇన్ టు ద రూమ్ అండ్ కంటిన్యూ చాటింగ్. మళ్ళీ ఇద్దరు కూడా ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. ఏ లిటిల్ లేటర్, కొద్దిసేపటి తర్వాత బృందావన్ వెంట్ డౌన్ స్టేర్స్ టు ఫైండ్ అవుట్ హౌ లాంగ్ ఇట్ వుడ్ బి బిఫోర్ డిన్నర్ వాజ్ రెడీ. అంటే బృందావన్ మళ్ళీ డౌన్ సైడ్ కిందికి వెళ్ళిండట వాళ్ళ అమ్మని అడగడానికి డిన్నర్ ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుందని. ఇట్ వాజ్ క్వైట్ హాట్ ఇన్సైడ్ ద రూమ్ సో ఐ వెంట్ అవుట్. రూమ్లో బాగా హీట్ అవుతుందట, మళ్ళీ చల్లటి గాలి కోసం ఆ రూమ్ నుండి టీచర్ బయటకు వచ్చినట. ద అర్జ్ వాస్ దేర్ అగెయిన్. మళ్ళీ ఏదో శక్తి అతన్ని ప్రోత్సహిస్తుందట, ఫోర్స్ చేస్తూ ఉందట. గ్రోయింగ్ మోర్ ఇంటెన్స్ ఈచ్ మినిట్. ప్రతిసారి ఏమవుతుంది, ఎవరు లేకపోతే అయిపోయి అతన్ని ఏదో ఆత్మ అంటే దయ్యం పట్టినట్టుగా నెట్టేస్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుందట, దూకున్నట్టుగా. దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ థాట్ నౌ ఈజ్ ద టైమ్ టు జంప్, దెర్ ఇజంట్ ఎనీవన్ టు స్టాప్ మీ. అప్పుడు ఆ ఆలోచన, ఆ స్ట్రేంజ్ కంపల్షన్ ఏమైంది, ఫోర్స్ చేస్తూ ఉంది, ఇప్పుడు ఎవరు లేరు దూకు అని అతన్ని ఫోర్స్ చేస్తూ ఉందట. దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ థాట్, ఆయన అనుకున్నాడట ఇదే సరైన సమయం అని. మై బ్రెయిన్ వెంట్ నమ్, అతని బ్రెయిన్ పనిచేస్తలేదు, ముద్దువారిపోయినట్టు అయిపోయింది. ఐ వాజ్ స్టార్టిల్డ్ బై ఎ స్క్రీమ్. ఆయన ఏదో ఒక అరుపు విన్నాడట టీచర్. ఏమిటా అరుపు? ఇట్ వాజ్ బృందావన్. ఆ గట్టిగా అరిచింది ఎవరంటే అతని మిత్రుడు బృందావన్. ఈ గ్రాబ్డ్ మై షోల్డర్స్ అండ్ డ్రాగ్డ్ మీ అవే. అప్పుడు టీచర్ యొక్క మిత్రుడు బృందావన్ అక్కడ పిట్ట గోడ దగ్గర ఉన్నటువంటి టీచర్ని లాక్కొచ్చినాడు లోపలికి. వాట్ వర్ యూ డూయింగ్, ఏం చేస్తావు నువ్వు? ఐ థాట్ యు ఆర్ అబౌట్ టు జంప్. నువ్వు ఇక్కడి నుంచి దూకడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నట. ఇఫ్ యువర్ లెగ్స్ యాడెంట్ గోట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద రోప్స్. అంటే ఆ టీచర్ దూకపోతే అక్కడ ఉన్నటువంటి తాళ్ళకు అతని కాళ్ళు చిక్కున్నాయట. నీ కాళ్ళే కనుక ఆ తాడుకు చిక్కుకోకపోతే దూకేవాడివి, చనిపోయేవాడు అని బృందావన్ అంటున్నాడు. ఐ డోంట్ నో, ఐ మంబుల్డ్. ఆయన మెల్లగా అన్నాడట, నాకు ఏమైందో నాకే అర్థమవుతలేదు, నాకేం తెలియదు అన్నాడట. బృందావన్ టుక్ మీ ఇన్సైడ్ అండ్ హెల్ప్డ్ మీ టు లై డౌన్. అప్పుడు బృందావన్ ఏం చేసినట, టీచర్ని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టినట. ఐ ఫెల్ట్ సంథింగ్ హార్డ్ ఇన్ మై పాకెట్. టీచరు బెడ్ మీద పడుకొని పాకెట్ను టచ్ చేస్తే పాకెట్లో ఏదో హార్డ్గా అనిపించిందట, గట్టిగా ఏదో వస్తువు. ఇట్ వాజ్ సుధీర్స్ మెడల్. అరే జేబులో ఏముంది, సుధీర్ ఇచ్చిన మెడల్ ఉంది అని అనుకున్నట. ఐ షోడ్ ఇట్ టు బృందావన్. వెంటనే జేబులో ఉన్నటువంటి ఆ మెడల్ను తీసి బృందావన్కు దించిందట. ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ లుక్డ్ ఎట్ ఇట్ టు అండ్ అడ్మైర్డ్ ఇట్. ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మెడల్ని చూసి దాన్ని మెచ్చుకున్నారట. సూన్ ఆఫ్టర్ డిన్నర్ వాజ్ ఓవర్ ఐ టుక్ లీవ్ అండ్ స్టార్టెడ్ ఫర్ హోమ్. డిన్నర్ అయిపోగానే ఇక ఏం చేసిండట, ఇంటికి బయలుదేరిండు. ఎవరు? టీచర్. ద మూమెంట్ ఐ స్టెప్డ్ అవుట్ ద ఫియర్ వాజ్ బ్యాక్. ఎప్పుడైతే ఆ ఇంటి నుండి బయట కాలు పెట్టి మళ్ళీ ఇంటికి వస్తున్నాడో మళ్ళీ అతన్ని భయం ఆవహించింది, మళ్ళీ అతనికి భయం స్టార్ట్ అయింది. యాజ్ ఐ ఎంటర్డ్ మై హౌస్ ఇట్ గ్రూ ఈవెన్ మోర్ ఇంటెన్స్. వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా, టీచర్ ఇంటికి వచ్చినా కూడా ఆ భయం అనేది ఇంకా పెరుగుతుంది, ఏదో భయం. ఐ హ్యాడ్ స్పెంట్ సెవరల్ నైట్స్ అలోన్ ఇన్ దట్ హౌస్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్ బిఫోర్. టీచర్ అంటున్నాడు, నా సొంత ఇంట్లో నేను ఎన్నో రాత్రులు గడిపాను ఒంటరిగా, కానీ ఎందుకో ఇవాళ బాగా భయమవుతుంది అన్నాడు. ఐ థాట్ పర్హాప్స్ ఐ వాజంట్ వెల్. బహుశా నా ఆరోగ్యం బాగాలేదేమో అని అనుకుంటున్నాడు. ఆరోగ్యం బాగాలేనప్పుడు మైండ్ కూడా వీక్గా ఉంటుంది కదా, అట్లా. ఐ స్విచ్డ్ ఆఫ్ ద లైట్ అండ్ వెంట్ టు బెడ్. అలాగే లైట్ స్విచ్ ఆఫ్ చేసి, అంటే లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ మీదకి పడుకోవడానికి వెళ్ళిండట. ద విండ్ వాజ్ వైడ్ ఓపెన్. కిటికీ ఓపెన్ చేసి ఉంది. ఐ వోక్ అప్. అప్పుడు లేచిండట. ఫీలింగ్ దట్ సంబడి వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద విండో బయట ఎవరో నిలబడ్డారు అనే ఫీలింగ్ వచ్చిందట. ఏ పేర్ ఆఫ్ ఫియర్ ఐస్
వాజ్ వాచింగ్ మీ అంటే విండో అంటే కిటికీకి బయట ఎవరో ఒక వ్యక్తి పెద్దగా భయంకరమైనటువంటి కళ్ళు పెట్టుకొని నన్ను చూస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చిందట. ఐ జస్ట్ హ్యాడ్ టు లిఫ్ట్ మై హెడ్ అప్ అండ్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ దెమ్ అంటే తల పైకెత్తి కిటికీ నుండి చూస్తే ఆయనకు పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తున్న ఫీలింగ్ అనిపించిందట ఎవరో మనిషిలాగా. ఐ లే స్టిల్ మై ఐస్ షట్ టైట్ అప్పుడు ఆ ఆకారం చూడగానే ఆయనకు భయం వేసి టక్కున కళ్ళు మూసిండట. అండ్ దెన్ ఏ స్ట్రాంగ్ స్మెల్ ఫిల్డ్ ద రూమ్ అలాగే ఆ రూమ్ నుండి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉందట. ఏ రియల్లీ అన్ప్లెజెంట్ స్మెల్ అంటే అది ఎంత అంటే చెప్పలేనంత బ్యాడ్ స్మెల్ అన్నట్టు. వాట్ వాజ్ ఇట్ అది ఏంటిది ఆ స్మెల్? ఏ డెడ్ ర్యాట్ చనిపోయిన ఎలుక యొక్క వాసన, మెడిసిన్ మందు యొక్క వాసన. ఇట్ స్మెల్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోటెన్ ఫ్రెష్ అయోడిన్ అండ్ ఆయింట్మెంట్. ఆ దుర్వాసన ఎట్లా ఉందంటే కుళ్ళిపోయిన మాంసము, అయోడిన్, ఆయింట్మెంట్ కలిపితే ఏ రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుందో అట్లా ఉందట.